హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. ఆది జాకెట్తో ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనం డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనం క్రాస్గా అయితే మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోవడం మనకి ఎక్స్ట్రా పట్టి వచ్చేస్తుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఎంత అయితే ఉందో మనకి కరెక్ట్గా డాట్ పొడవుకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చుతోనే మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ముందు బ్లౌజ్ పొడవును బట్టి ఈ విధంగా డ్రా అయితే చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ పైకే ఉంటుంది మార్కింగ్ అనేది. అది ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే నేను వచ్చేసరికి లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని ఎక్స్ట్రా అనేది మనకి లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూసుకోండి మెజర్మెంట్ అనేది. ఎక్స్ట్రా అనేది ఒక 3 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు కోసం అలాగే బ్యాక్ టాక్స్ కోసం మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్తో మార్కింగ్ చేస్తాం కాబట్టి ఒక 3 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. నేను నార్మల్గా చిన్న బ్లౌజ్కి చూపిస్తున్నాను. ఒక 3 ఇంచ్ లేదా 5 ఇంచ్ వరకు కూడా మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసరికి దగ్గర మనం నెక్ పార్ట్ వచ్చేసరికి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనం ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. లూజ్ మాత్రం మీకు ఖర్చుతో లూజ్ అనేది 3 ఇంచెస్ చెప్పాను కాబట్టి లూజ్ని బట్టి మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ ఖర్చు దగ్గరికి కరెక్ట్గా పైనుంచి మెజర్మెంట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. నెక్ పార్ట్ వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది మనం మెజర్మెంట్ చేసింది. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చంక భాగం లూజ్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ చూసుకొని ఒక 3 ఇంచెస్కి లేదా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం చంక భాగం దగ్గర 2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే చంక పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి దగ్గర మార్కింగ్ చేసుకోవాలి లూజు. మీకు ఏ నెక్ ఈజీగా ఉంటే ఆ నెక్ మార్కింగ్ చేసుకోండి. నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఓపెన్ సైడ్ ఒక 2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రౌండ్ అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మార్కింగ్ చుట్టూరు కూడా మన ఎక్స్ట్రా క్లాత్ లేనట్లయితే క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైనుంచి కట్ చేసుకోవాలి. మీకు డాట్స్ కానీ ఎక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం ఏ సైజ్ అయినా సరే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉండే విధంగా 2 ఇంచెస్ చూసుకోండి. ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి కదండి, అలా డౌట్స్ ఉన్న వాళ్ళకి లోత్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు చంక భాగంలో మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి సన్నగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మన బ్లౌజెస్ కాదు బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. అలాగే ఒక 3 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని మన సైజుని బట్టి మెజర్మెంట్ చేసుకోండి. లేదా మన బ్లౌజ్ డాట్ని బట్టి డాట్ వేసుకోవాలి. మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మిడిల్లో మనకి ఒక 3 ఇంచ్ ఉండే విధంగా కరెక్ట్గా ఈ విధంగా సరిపోతుంది. మన సైజుని బట్టి ఈ విధంగా వేసుకోండి. కరెక్ట్గా మన సైజుని బట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను నేను.
అలాగే మనం లోతు తీసిన ఇక్కడ దగ్గర నుంచి మిడిల్ డాట్ అనేది వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ చూసుకొని వేసుకోండి. ఈ రెండిట్లకి మధ్యలో గ్యాప్ అనేది ఒక 1 ½ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. థర్డ్ డాట్ అనేది ఈ విధంగా వేసుకోండి. మనకి షేప్ అనేది కుట్టేటప్పుడే తెలుస్తుంది ఎలా వస్తుందనేది. ఇదొకసారి చూసుకొని వేసుకోవాలి. మనకి డాట్ అనేది ఈ విధంగా రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది డాట్స్ అనేది. షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీస్తున్నాను. నేను చిన్న సైజ్ బ్లౌజే కటింగ్ చేశాను. మనకి క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కింద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓపెన్ సైడ్ ఒక 3 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకు లూజ్ ఎంతైతుందో లూజ్‌ని బట్టి మెజర్‌మెంట్ తీసుకోవాలి. నడుము దగ్గరకొచ్చేసరికి ఒక 2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము పార్ట్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది కూడా మీ ఫీడ్‌బ్యాక్ తెలియచేయొచ్చు. నేను రెడీమేడ్ టాప్స్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ స్టిచ్ చేస్తున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్‌కి ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఒక 2 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్‌లో మనకి మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి క్రాస్ పట్టీని. మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నట్లయితే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఈ విధంగా తీసుకొని ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించినది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.